మాట వినుట శ్రేష్టము. నాతో పాటు చెప్పండి, మాట వినుట శ్రేష్టము. మొదటి సమూయేలు గ్రంథం చూడండి ఒకసారి, 15వ అధ్యాయము 22వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అంతట సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు. చెప్పండి, మాట వినుట ఏంటి? నేను మాట వినుట అంటాను, మీరు శ్రేష్టమని చెప్పండి. మాట వినుట శ్రేష్టము. వెరీ గుడ్. ఇందాక మనం చదువుకున్న లూకా సువార్తలో కావచ్చు, మత్తయి సువార్తలో కావచ్చు, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయువాడు. అర్థమవుతుందా మీకు? ఎందుకు నేను ఈ రెఫరెన్స్ చూపించానంటే, అక్కడ మనం చదువుకున్న మాట ఏంటంటే, నా మాట వినాలి. ఎవరి మాట వినాలి? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట. ఎవరి మాట వినాలి? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఆదికాండము ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాం. ఆయన దేవుడైన యెహోవా ఆదాముతో ఏమన్నాడు? నీవు నీ భార్య మాట విన్నావంట. ఎవరి మాట విన్నాడంట? ఆదాము. యాడమ్ ఎవరి మాట విన్నాడు? మేడం మాట విన్నాడు. ఎవరి మాట విన్నాడు? యాడము. మేడం మాట వినేసాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఓ ఆదామా, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు కాబట్టి నీ నిమిత్తము నేల ఏమైపోయింది? ఒక శాపం. ఏమొచ్చింది చెప్పండి? కర్స్, శాపం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, వినాల్సిన వాళ్ళ మాట వినకుండా ఎవరి మాట విన్నాడంటే ఆదాము? భార్య మాట విన్నాడు. దేవుడు మాట కాదు, ఆజ్ఞ ఇచ్చాడు. ఆడమ్, ఈ తోటలో నువ్వు ఏదైనా తినొచ్చు, కానీ ఈ జీవ వృక్ష ఫలములు, ఈ మంచి చెడుగా తెలియజే వృక్ష ఫలము నీవు తినకూడదు. ఆ విషయం ఆదాముకు తెలుసు, అవ్వకు కూడా తెలుసు, వాళ్ళిద్దరికీ బాగా తెలుసు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు నీ భార్య మాట విన్నావు. ఒకసారి ఒక రాజ్యం ఉందట. ఆ రాజ్యంలో రాజుగారు, నా రాజ్యంలో భార్య మాట వినేవాళ్ళు ఎంతమంది, భార్య మాట వినని వాళ్ళు ఎంతమంది, ఒకసారి నేను తెలుసుకుందాం అనుకుంటున్నానని చెప్పి ఒక గ్రౌండ్లో మధ్యలో ఒక స్టేజ్ లాంటిది కట్టాడు. మధ్యలో ఒక ఫెన్సింగ్ లాంటిది కట్టి, భార్య మాట వినే వాళ్ళందరూ ఇటువైపు నుంచోండి, కుడివైపు నుంచోండి, భార్య మాట వినని వాళ్ళు ఎడం వైపు నుంచోండి అని చెప్పాడంట రాజుగారు. అసలు చూద్దాం నా రాజ్యంలో ఎంతమంది ఉన్నారు అని అనుకొని ఆశపడి అడిగితే అందరూ కూడి వచ్చారు. పురుషులందరూ కూడి వచ్చి అందరూ కూడా కుడివైపు నుంచున్నారంట. ఎక్కడ నుంచున్నారు? ఒక్క ఆయన మాత్రం ఎడవైపు నుంచున్నారంట. కుడివైపు ఎవరు నుంచోవాలి? భార్య మాట వినేవాళ్ళు. ఎడమవైపు ఎవరు నుంచోమని చెప్పాడు? భార్య మాటని వినని వాళ్ళని నుంచోమంటే ఒక్క ఆయన ఎడమవైపు నుంచినసరికి రాజు ఆశ్చర్యంగా లేచి, ఓ ఒకళ్ళు ఉన్నారా నా రాజ్యంలో అనుకొని ఆయన అడిగాడంట, హలో బ్రదర్, ఏంటి ఇక్కడ నుంచున్నావు అంటే, ఏమోనండి నా భార్య నన్ను ఇక్కడే నుంచోమనిందండి అన్నాడంట. అంటే ఈయన కూడా అంతకంటే ఆదాముతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఎవరి మాట విన్నావు? మనము దేవుని మాట వినాలా, భార్య మాట వినాలా? చెప్పండి. మనం దేవుని మాట వినాలా, భర్త మాట వినాలా? చెప్పండి. అంటే నేనేమి మీ ఫ్యామిలీలో చిచ్చేం పెట్టట్లా, నేనేమి మీ ఫ్యామిలీలో ఇబ్బందికి గురి చేసే మాటలు నేను మాట్లాడలేదు, కానీ దేవుని మాట వినుట శ్రేష్టము. అది మీకు మీ కుటుంబాలకు క్షేమము. ఏం చెప్పండి అది? ఇప్పుడు చెప్పండి, మాట వినుట శ్రేష్టము. నువ్వు పొట్టేళ్లకు అర్పించొద్దు, నువ్వు బలులు అర్పించొద్దు, నువ్వు కానుకేయొద్దు, చందా ఇవన్నీ పక్కన పెట్టండి. వెయ్యాలి, దేవునికి ఇవ్వాలి. కానీ దేవునికి అన్నిటికంటే ప్రాముఖ్యమైన తెలుసా? నీవు దేవుని మాట వింటున్నావా లేదా? ఇక్కడ యవనస్తులు ఉన్నారు, స్త్రీలు కనిపిస్తున్నారు,
పురుషులు కనిపిస్తున్నారు చాలామంది. ఎంతమంది దేవుని మాటకు విధేయత చూపే మనస్తత్వం ఉంది? ఎంతమంది దేవుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని లోపడే మనస్సు ఎవరికి ఉంది? దేవుడు వెళ్ళమంటే వెళ్ళేవాళ్ళు, వెళ్ళొద్దంటే వెళ్ళకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడు ఒకసారి ఒక ఆయన్ని పిలిచి, నేను నీకు చూపించబో దేశానికి వెళ్ళు, నీ తండ్రి ఇంటిని, నువ్వు పుట్టిన దేశాన్ని విడిచిపెట్టి నీకు కలిగిన సమస్తాన్ని తీసుకుని నేను చూపించే దేశానికి వెళ్ళు అంటే ఆయన బ్లైండ్గా లేచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. బస్సు ఎక్కితే కండక్టర్ అడుగుతాడు, ఎక్కడికి కొట్టాలి టికెట్ అని అడుగుతాడు. తెలియదని చెప్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి? తెలియదండి అంటే ఎలా ఉంటుంది పరిస్థితి? అబ్రహాము పరిస్థితి అదే. ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలుదేరాడు. ఎందుకో తెలుసా అండి? దేవుని మాట చొప్పున బయలుదేరాడు. నాతో పాటు చెప్పండి, దేవుని మాట. అందుకనే ఇందాక మనం చదువుకున్నాం కదా, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు. ఆదాము ఏం చేశాడో తెలుసా? సర్వమానవాళికి పాపాన్ని తీసుకొచ్చాడు, సర్వమానవాళికి శాపాన్ని తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? దేవుని మాట వినకుండా మరొకరి మాట విన్నాడు. ఇక్కడ భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ దేవుని మాట వినలేదు అన్నది చాలా ప్రాముఖ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను, వివాహం కొరకు ఎదురు చూస్తున్నారా? దేవుని మాట విను. చదువులో నెక్స్ట్ ఏ స్టెప్లోకి వెళ్ళాలని ఎదురు చూస్తున్నావా? దేవుని మాట విను. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావా? దేవుని మాట విను. సేవకి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నావా? దేవుని మాట విను. యు జస్ట్ లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట నువ్వు విను. మాట వినుట సొలొమోను చాలా గొప్ప రాజు కదండి. దావీదు కుమారుడైన సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడైన చాలా మందికి తెలియదు. సొలొమోను బాగా ఫేమస్ కాబట్టి అక్కడ దాకా నేర్చుకుని వదిలేశారు. సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాము ఉన్నాడు. ఎవరున్నారు? రెహబాము రాజ్యానికి వచ్చిన తర్వాత ఆ రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలీల గుంపు రెహబాము అనే రాజు దగ్గరికి వచ్చి, రాజా, మాదొక చిన్న పిటిషను, మాదొక చిన్న విన్నపము. నీ తండ్రి మా మీద భారం పెట్టాడు, నువ్వేమైనా మమ్మల్ని ప్రేమగా చూస్తావా అని రెహబాముని అడిగితే, వాళ్ళందరికీ యెరోబాము అనే ఆయన హెడ్ అనమాట. యెరోబాము వాళ్ళందరూ కలిసి సొలొమోను కుమారుడు రాజు అయిన రెహబాము దగ్గరికి వచ్చారు. అడిగారు, సొలొమోను మా మీద కఠినంగా బానిసత్వం పెట్టాడయ్యా, నువ్వేమన్నా మమ్మల్ని కనికరిస్తావా అని అడిగితే, ఆ రాజ్యంలో ఉన్న పెద్దోళ్ళని పిలిచాడు. తన తండ్రితో పాటు ఉన్న వాళ్ళని పిలిచి, ఏమంటారు మీరు అన్నాడు. వాళ్ళు అన్నారు, అయ్యా, ఇప్పుడు వాళ్ళతో కొంచెం మృదువుగా ఉండు, ఇప్పుడు వాళ్ళతో కొంచెం దాసునిగా మాట్లాడి, మీ మీద ఏ భారం పెట్టను, మిమ్మల్ని నేను కనికరిస్తాను, దాస్యానికి మిమ్మల్ని లోపరచనని చెప్పి కనుక నువ్వు ఒక మాట ప్రేమగా నువ్వు మాట్లాడితే ఇక వాళ్ళు నీకు దాసులు అయిపోతారయ్యా అని ఒక సజెషన్, ఒక మంచి ఆలోచన చెప్పారు. తర్వాత ఏం చేశారు తెలుసా? రెహబాము, మీరు పక్కకి వెళ్ళండి అని చెప్పి తనతో పాటు మీరు యవనస్తులు ఉన్నారు కదా, వాళ్ళని పిలిపించాడు. అరే మీరు రండిరా. వాళ్ళు వచ్చారు. ఆ యవనస్తులను అడిగాడు, మీరేం చెప్తారు? ఇశ్రాయేలీయులు వచ్చారు, యెరోబాము వాళ్ళ మీద హెడ్గా ఉన్నాడు. వాళ్ళు వచ్చి, నువ్వేం చేస్తావు? మా మీద అధికారాన్ని పెడతావా, మమ్మల్ని నువ్వు అధికారం నుంచి తప్పిస్తావా అని అడిగారు. ఏం చెప్పమంటావంటే, ఒకే మాట చెప్పు, మా నాన్న నడుము కంటే నా చిటికిన వేలు ఇంకా బరువుగా ఉంటుంది, ఇంకా మిమ్మల్ని నేను కఠినంగా శిక్షిస్తాను, మా నాన్న చబుకులతో మిమ్మల్ని దండించాడు, నేను కొరడాలతో మిమ్మల్ని కొడతాను అని చెప్పు అని ఆ యవ్వనస్తులు చెప్తే, వాళ్ళు 3 రోజులు ఆగి రమ్మన్నాడు. వాళ్ళు వచ్చారు. వాళ్ళతో ఏం మాట అన్నాడు తెలుసా? మిమ్మల్ని ఇంకా భయంకరంగా హింసిస్తాను. చూడండి, రాజుల మొదటి గ్రంథం చూడండి, రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము, దయచేసి 12వ అధ్యాయంలో వాళ్ళు యవనస్తులతో మాట్లాడుతూ ఏమన్నాడు ఒకసారి 17వ వచనం చూడండి. 13వ వచనంలో, అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి యవ్వనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి ఏం చేశాడు? కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఏమన్నాడు తెలుసా? 14వ వచనం, నా తండ్రి మీ కాడిని బరువుగా చేసిన కానీ నేను మీ కాడిని మరీ బరువుగా చేయదును, నా తండ్రి చబుకలతో మిమ్మల్ని శిక్షించిన కానీ నేను కొరడాలతో మిమ్మల్ని
ఈ మాటను బట్టి వాళ్ళందరూ కూడా చెదరిపోయారు. వాళ్ళందరూ ఏమైపోయారు? ఇశ్రాయేలీయులందరూ కూడా ఏమైపోయారు? మాకు దావీదులో ఏమి లేదు, స్వాస్థ్యము లేదు అని చెప్పి 16వ వచనం చూడండి. కాబట్టి ఇశ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకొని రాజుకి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చారు, దావీదులో మాకు భాగము ఏది, యెషయి కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి మాట విన్నాడో తెలుసా? రెహబాము తన తోటి యవ్వనస్తులు. 13వ వచనం మనం గమనిస్తే, అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి యవ్వనులు చెప్పిన ఆలోచన చెప్పిన వారికి ఏమిచ్చాడు? కఠినముగా. పెద్దలు ఒక చక్కని ఆలోచన చెప్పారు, అయ్యా నువ్వు కొంచెం వాళ్ళని ప్రేమతో చూడు, వాళ్ళకి నీకేమైపోతారు? దాసులు అవుతారు. కానీ రెహబాము ఏం చేశాడు తెలుసా? ఎవరి మాట విన్నాడు తెలుసా? చాలామంది కాలేజెస్కి వెళ్తున్నారు, స్కూల్స్కి వెళ్తున్నారు, వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ చెప్పే మాటలు, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పే మాట కంటే కూడా ఫ్రెండ్స్ చెప్పే మాటలు ఎక్కువైపోతున్నాయి వాళ్ళకి. బయట యవనస్తులు తిరుగుతున్నారు, వాళ్ళకి ఇంట్లో దేవుని సంఘంలో దేవుని సేవకుడు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పే మాట కంటే కూడా వాళ్ళ తోటి యవనస్తుల మాటలు వాళ్ళకి ముఖ్యమైపోయినాయి. దానివల్ల రెహబాము ఎంత నష్టపోయాడో తెలుసా? రాజ్యము చీలిపోయిందండి. ఏమైపోయింది? రాజ్యము చీలిపోయింది. రాజ్యము. జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఎవరి మాట వినాలో, ఎవరి మాట వింటున్నావు నువ్వు? జాగ్రత్త. నిన్ను చెడు మార్గంలో నడిపించే వాళ్ళు ఉంటారు, నీకు అర్థమే కాదు అది చెడు మార్గం అని నీకు తెలీదు. నువ్వు నష్టపోయిన తర్వాత అప్పుడు అర్థమైంది, అయ్యో అయ్యో నేను దేవుని మాట వినలేదే, నా తల్లిదండ్రుల మాట వినలేదే నేను అని అప్పుడు నువ్వు పశ్చాత్తాపడతావు. మొదటిది, ఆదాము ఎవరి మాట విన్నాడు? చెప్పండి. ఆదాము ఎవరి మాట విన్నాడు? రెహబాము ఎవరి మాట విన్నాడు? ఎవరి మాట విన్నాడు? ఇంకొక ఆయన చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో ఇంకొక ఆయన మనకు కనిపిస్తాడు. ఎవరి మాట విన్నాడో చూద్దాము. 15వ అధ్యాయము 24వ వచనం చూడండి. సౌలు జనులకు జడిసి ఎవరి మాట వినినందున? జనుల మాట వినినందున. నాతో పాటు చెప్పండి, సౌలు ఎవరి మాట విన్నాడు? జనుల మాట విన్నాడు. వాళ్ళకు భయపడ్డాడు. ఎవరికి భయపడాలి? దేవునికి. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, అమాలేకీయులు ఇశ్రాయేలు చేసింది నాకు జ్ఞాపకం ఉంది. వాళ్ళు ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు చూడండి, ఒక పేజీ తిప్పండి, 15వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఏమనగా అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు బాగా గుర్తుంది. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి, కాబట్టి నీవు పోయి కనికరింపక పురుషుల్ని, స్త్రీలను, బాలులను, పసిపిల్లలను, ఎద్దులను, గొర్రెలను, ఒంటెలను, గార్ధబములను అన్నిటిని ఏం చేయమన్నాడు? హతము చేయమన్నాడు. దేవుడు చాలా క్లియర్గా. నాతో పాటు చెప్పండి, దేవుడు. అందరు చెప్పాలి, హలో, అందరు చెప్పాలి. అందరు సంతోషంగా ఉన్నారా? ఎందుకు వచ్చామనుకో? అట్లే లేదు కదా. దేవుడు మంచి గాలి ఇచ్చాడు, మంచి వాతావరణం ఇచ్చాడు, మంచి వాక్యం ఇచ్చినప్పుడు చక్కగా విందామా వద్దా? చెప్పండి, నాతో పాటు చెప్పండి, దేవుడు. అందరూ నోట్ తెరిచి చెప్పండి, దేవుడు చాలా స్పష్టంగా సౌలుతో మాట్లాడాడు. అర్థమవుతుందా? నీతో కూడా మాట్లాడుతున్నాడు. కానీ నీకు ఒకవేళ పాపం మీద ఆసక్తితోటి దేవుని మాటను ఏం చేయట్లేదు, వినడం లేదు. పాపం చేయాలన్న ఆసక్తి, పాపం చేయాలన్న కోరిక, అక్రమ సంబంధం పెట్టుకోవాలన్న కోరిక, లేదా మోసం చేయాలన్న కోరిక, అక్రమంగా డబ్బు సంపాదించాలన్న కోరికతోటి దేవుడు చెప్పిన మాటను ఏం చేయట్లేదు. సౌలు చాలా క్లియర్గా దేవుడు చెప్పినా సరే అసలు రాజునే చంపలేదు. తెలుసా మీకు? అమాలేకీయులు రాజునే చంపలేదు. చూడండి 8వ వచనం చూడండి. అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత. ఇప్పుడు రాజు చచ్చిపోలేదంటే ఏంటో తెలుసా మీకు అర్థము? ఇంకా యుద్ధం అయిపోలేదని అర్థం. రాజుని చంపలేదంటే ఇంకా విజయము రాలేదు అని అర్థం. దేవుడు చాలా స్పష్టంగా వేటిని హతము చేయాలో క్లియర్గా చెప్తే సౌలు ఏం చేస్తున్నాడు తెలుసా అండి?
రాజును చంపకుండా 9వ వచనం చూడండి. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లల మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని పశువులను అన్నిటిని ఏం చేశారు? దేవుని కోపము స్టార్ట్ అయిందనమాట. దేవుడు చాలా పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, ఇలాంటి వాడిని నేను రాజుగా నియమించింది. 11వ వచనము, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను కనుక అతన్ని రాజుగా నిర్ణయించిందని నేను పశ్చాత్తాపడుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు ఆయన. నీ కోసం సిలువలో ప్రాణం పెట్టాడు ఆయన. ఎస్ అన్నావు? ఎస్. నిన్ను తన సంఘంలో చేర్చాడు ఆయన. నీకు ఒక సంఘము, దేవుని సేవకుడు తన గ్రంథాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నిన్ను బట్టి పశ్చాత్తాపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? నీకే ఉంది, నాకే ఉంది. అవునా కదా? దేవుడు సౌలు ఎన్నిక లేని వాడిని తీసుకొచ్చి రాజుగా చేసి ఇలా చేయని స్పష్టంగా మాట్లాడిన తర్వాత సౌలు అలా చేయకుండా ఆజ్ఞను అతిక్రమిస్తే దేవుడు బాధపడుతున్నాడు. అయ్యో, ఇలాంటి వ్యక్తిని ఎందుకు నేను రాజుగా చేశాను? ఈరోజు ఈ సంఘంలో ఉన్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని రక్షించినందుకు, మీకోసం రక్తము చిందించి మిమ్మల్ని కడిగి పవిత్రపరిచి దేవుని సంఘంలో చేర్చినందుకు నువ్వు ఈరోజు దేవుని మాట వినకపోతే ఆయన నిన్ను గూర్చి బాధపడి పశ్చాత్తాపడేవాడై ఉన్నాడు. నాతో పాటు చెప్పండి, మాట వినుట. చెప్పండి, మాట వినుట ఏంటి చెప్పండి? అందరు చెప్తున్నారా అండి? అందరు చెప్తున్నారు. ఇక్కడ కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారా? మాట వినుట శ్రేష్టము. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయువాడు. మాట వినాలి, దేవుని మాట. దేవుడు ఏది చెప్తే అది వినాలి. దేవుడు ఎలా చెప్తే అలా వినాలి. ఆ రాత్రి అంతా చేపలు పడలేదంట. ఉదయాన్నే ప్రభు వచ్చి ఏమంటాడు తెలుసా? పేతురుతోటి ఏం చెప్పాడు? ఒక మాట చెప్పాడు. పేతురు అంటాడు, అయ్యా మేము రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. అవునా కదా? అయితే ఒక మాట అన్నాడు పేతురు, నీ మాట చొప్పున. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమన్నాడు? అయ్యా, నీ మాట చొప్పున. మాకు తెలుసు, వీఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఫిషర్మెన్. మాకు సముద్రం ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎప్పుడు చేపలు దొరుకుతాయి, మాకు అన్నీ తెలుసు. అయితే రాత్రంతా చేయాల్సినవన్నీ చేసేసాము, అన్ని టెక్నిక్స్ యూజ్ చేసాము, ఏమి సంపాదించుకోలేకపోయాము. నువ్వు ఇప్పుడేమంటున్నావు? ఈ టైంలో ఏమంటున్నావు? నో వే, కష్టము. కానీ నువ్వు చెప్పావు కాదు, నీ మాట చొప్పున. ఈ రాత్రి ఎంతమంది బ్రదర్ కష్టమైన నష్టమైన నేను ప్రభు చెప్పినట్టు వింటాను అన్నవాళ్ళు ఒకసారి దేవునికి చప్పట్లు కొడతారా? దేవుని నామని మహిమ కలిగినట్లుగా. అందరు వద్దండి. చప్పట్లు కొట్టమని చేతులు చప్పట్లు కొట్టొద్దు. ఎవరైతే నేను దేవుని మాటకు లోపడతాను, దేవుని మాట వింటాను అన్న వాళ్ళు మాత్రం ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవుడు వింటున్నాడా? చప్పట్లు. అమ్మయ్య, కొంతమంది కొట్టలేదు, నాకు అందుకే సంతోషంగా ఉంది. అట్లా క్లియర్గా ఉండాలి. నేను విధేయత చూపిస్తాను, నేను విధేయత చూపించను, క్లియర్గా ఉండాలి అంతే. ఇంకొక ఆయన ఉన్నాడు, దేవుడు చెప్పాడు, లేక పుట్టింది నీ కొడుకు. నువ్వు ప్రేమించే నీకు ఒక్కడయ్యున్నా నీ కుమారుడైనా ఇస్సాకును తీసుకొని నేను నీకు చూపించబోవు పర్వతంలో ఒక దాని మీద అతన్ని ఏం చేయాలి? అతనికి ఏం చేయాలి? అభిషేకం చేయాలా? అతనికి ఏం చేయాలి? ప్రార్థన గుడికి పెట్టాలా? అతన్ని ఏం చేయాలి? వధించు, బలిగా అర్పించు అని ఆ నైట్ దేవుడు ఒక మాట చెప్తే తెల్లారిందండి. గాడిది గంత కట్టాడు, పనోళ్ళని తీసుకున్నాడు, బలి కొరకు కట్టెలు చీల్చి అందరూ కూడా బయలుదేరారండి. 3 దినాల ప్రయాణము. ఆ 3 దినాల్లో ఆయన విశ్వాసం అంతా బయటపడతా ఉంది. ఆ 3 దినాల్లో ఏం జరుగుతూ ఉంది? ఒకసారి ఆదికాండం 22వ అధ్యాయం చూడండి. నేను ధ్యానం చేసినప్పుడు ఈ కథ అంతట్లో చాలా చాలా క్రిటికల్ థింగ్ ఏంటో తెలుసా అండి? 22వ అధ్యాయం చూడండి, 4వ వచనం చూడండి.
ఒకసారి చెప్పండి, మళ్ళీ చెప్పండి ఆ మాట, మళ్ళీ చెప్పండి ఆ మాట. ఇంకోసారి చెప్తే 3 సార్లు అయింది. 3వ నాడు 3 రోజులు 3 days జర్నీ. హృదయంలో ఒకటే వేదన ఏంటో తెలుసా అండి? తనకు ప్రియుడైన కుమారుణ్ణి కళ్ళారా చూసుకుంటూ ఉన్నాడు. అయితే పర్వతం మీద ఏం చేయాలి? ఆ కుమారుణ్ణి ఏం చేయాలి? కత్తితో నరికేసి కింద మంట పెడితే అతని కళ్ళ ముందే తన కొడుకు గిలగిల గిలగిల తణుకులాడి చనిపోయి కాలి బుగ్గైపోతాడండి. అదే దేవుడు చెప్పింది. ఈ 3 దినాలు అనే మాట చాలా కీలకమైంది బైబిల్లో. ఈ 3వ నాడు అనే పదము చాలా మనము సాధారణంగా పట్టించుకోం ఆ మాటని. మనకి ఎలా ఉంటుంది తెలుసా? ఆదివారం దేవుడు మాట్లాడా, ఉదయాన్నే బయలుదేరాడా, మధ్యాహ్నానికి వెళ్ళిపోయాడు అన్న ఫీలింగ్లో ఉంటాం. కాదు, ఇట్ టుక్ 3 days. ఈ గ్యాప్ దేవుడు పెట్టాడు. ఈ 3 days టైంలో ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం ఈజ్ బీయింగ్ టెస్టెడ్. అబ్రహాం యొక్క విశ్వాసం ఏమవుతుందో తెలుసా అండి? ఈ 3 దినాల్లో ఏ క్షణానైనా డ్రాప్ అవ్వచ్చేమో. నో నో, అబ్రహాము తన విశ్వాసాన్ని చాలా స్పష్టంగా చూపిస్తున్నాడు. నా కుమారుని కంటే నా ప్రభువే నాకు ఎక్కువ. నాతో పాటు చెప్పండి, నా కుమారుని కంటే, చెప్పండి అందరు చెప్పండి, నేను ప్రేమించే నా కుమారుడి కంటే, చెప్పండి, నేను ప్రేమించే నా కుమారుడి కంటే, లేక లేక పుట్టిన నా కుమారుడి కంటే నాకు దేవుడే ఎక్కువ. నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎక్కువ, ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు ఎక్కువ? అర్థం కలదా? ట్విస్టింగ్ ఏం కాదు. దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎక్కువ, ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు ఎక్కువ. కొంతమంది చర్చికి రాయా అంటే పెళ్ళైతే వస్తానంటాడు, పెళ్ళైతే రాడు. పెళ్ళైంది కదా రాయి అంటే పిల్లలు పుడితే వస్తానంటాడు, పిల్లలు పుట్టారు కదా రాయి అంటే ఉద్యోగం వస్తే ఈ లోపు ఈయనకి 50+. ఇక ఆ తర్వాత వచ్చే ఉంది. ప్రేమ బిడ్డలారా, దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చినా కూడా దేవుడు నిర్లక్ష్యం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారా లేరా? చాలామంది దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పట్టుకొని దేవుడిని వదిలేశారు. చాలామంది ఆ ఆశీర్వాదాల ఇదిలో పడిపోయి బ్లైండ్, గుడ్డివారైపోయారు. కానీ అబ్రహాము చాలా స్థిరంగా ఉన్నాడు. ప్రభువా, నాకు నువ్వు ప్రాముఖ్యం. ఆమేన్. దేవా, నాకు నువ్వు కావాలి. నువ్వు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును, అప్పుడు అవన్నీ కూడా వస్తాయి. చూడండి ఇక్కడ ఏమంటాడు 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయంలో చాలా నాకు ఇష్టమైన మాట అండి, చాలా శ్రేష్టమైన బలమైన మాట అండి. ఒక్కసారి ఈ మాట చదవండి, ఎంత బాగుంటుంది. 18వ వచనం చదవండి. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్. చాలు, మళ్ళీ చదువు ఆ మాట. మరియు అది మళ్ళీ చదువు. నీవు నా మాట వినినందున, నాతో పాటు చెప్పండి, నీవు, అందరూ చెప్పండి గట్టిగా, నీవు నా మాట వినినందున. అబ్రహామా, నీవు నా మాట విన్నావు అని ఎవరు చెప్తారో తెలుసా? సాక్షాత్తు దేవుడే. అదేమన్నా సాధారణమైన మాట అనుకున్నారా? చెప్పండి, భోజనాలు పెట్టించుకున్నాడు చర్చిలో, 100 మందికి భోజనాలు పెట్టించి అబ్రహాం అన్నాడా? ఏమన్నాడు? చర్చికి ఏమన్నా ఫ్యాన్ గిఫ్ట్ ఇమ్మన్నాడా? ఏం మాట చెప్పాడండి దేవుడు? చూడండి ఏం చెప్తాడు, చూడండి 2వ వచనంలో. అక్కడ చాలా స్పష్టంగా కూడా చెప్తాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు అని చెప్తూ, అనగా నీవు ప్రేమించే ఇస్సాకు. చూసారా దేవుడు ఎలా చెప్తున్నాడో? అంటే దేవునికి అన్ని తెలుసు. ఒక్కడే లేక లేక పుట్టిన కొడుకని తెలుసు. అబ్రహాం అధికంగా ప్రేమిస్తున్న కుమారుడిని కూడా దేవునికి స్పష్టంగా, ఇలాంటి కుమారుని ఇమ్మంటే అబ్రహాము దేవుని మాట విన్నాడు. నాతో పాటు చెప్పండి, అబ్రహాము దేవుని మాట విన్నాడు. ఇప్పుడు చదువు 18వ వచనంలో ఏమనుందో ఒకసారి చదువు. మరియు నువ్వు నా మాట విన్నావు కాబట్టి భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన. ఓ చాలు చాలు చాలు, చాలా గొప్ప విషయాలు అక్కడ ఉంటాయి. మాట వింటే ఆశీర్వాదము. నాతో పాటు చెప్పండి, మాట వింటే ఆశీర్వాదము, మాట వింటే ఆరోగ్యము, మాట వింటే జీవము. ఈ రాత్రి ఇక్కడి నుంచి మీరు వెళ్ళేలోపు ఒక తీర్మానం తీసుకొని వెళ్ళాలి. ఇక్కడి నుంచి దేవుని మాటకు ఏమాత్రం గౌరవం చూపించినా,
దేవుని మాటకు ఏమాత్రం ఏదైతే చూపించినా మీరు చక్కగా దేవుని సన్నిధిలో, ప్రభువా నాతో మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా. అర్థమవుతుందా మీకు? ఈ రాత్రి మీరు ఒక తీర్మానం, ప్రభువా నీ మాట వింటాను. ఆదాం ఏం చేశాడు చెప్పండి? ఎవరి మాట విన్నాడు చెప్పండి? అందరూ చెప్పండి. వెనకాల వాళ్ళు ఎందుకన్నా మ్యూట్లో ఉన్నారు, సైలెంట్ సౌండ్ తగ్గించారు, ఒకసారి పెట్టండి. ఆదాము ఎవరి మాట విన్నాడు? రెహబాము ఎవరి మాట విన్నాడు? తన తోటి యవనస్తుల మాట. తర్వాత ఎవరిని చూసాం మనము? సౌలు ఎవరి మాట విన్నాడు? జనుల మాట. జనులకు జడిసాడంట. జనులకు జడిసి జనుల మాట విన్నాడట. దేవుడు సౌలుని ఏం చేసేసాడు? రాజుగా ఉండకుండా తీసేశాడు. ఎవరిని నియమించాడు? దావీదుని నియమించాడు. ఇప్పుడు రండి లూకాసు వార్తకు రండి. లూకాసు వార్త చదువుకొని మనము ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. 6వ అధ్యాయం 46వ వచనం. లూకాసు వార్త అందరు తీస్తారాగమ్మా. లూకాసు వార్త 6వ అధ్యాయము 46. ఇప్పుడు చదువుకుందాం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయకుండా స్తోత్రం స్తోత్రం అని స్తుతించడం ఎందుకు? ప్రభువా ప్రభునని పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాట విని వాటి చొప్పున చేసే ప్రతి వాడు ఎవడైనా సరే ఎవని పోలిండో మీకు తెలియజేతున్న వాడు ఇల్లు కట్టవల్ల నుండి ఏం చేస్తున్నాడు? లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాని వరద వచ్చింది, ప్రవాహం వచ్చింది, ఆ ఇంటి మీద వడిగా కొట్టినది, బావుగా కట్టబడిన దాన్ని కదిలింపగలేకపోయాను. ఫుట్ నోట్లు ఏమని చదవండి? ఫుట్ నోట్ దాని పునాది బండ మీద వేయబడెను. ఈ రాత్రి నేను ముగిస్తున్నా, ఒక మాట మీతో చెప్తాను. ఎవరైతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైతే దేవునితో మాట్లాడుతున్నాడు, కొన్ని దినాలుగా మాట్లాడుతున్నాడు, నా కుమారుడి ఇలా చేయి, నా కుమారుడా నువ్వు ఇలా చేయి, ఈ నిర్ణయం తీసుకో అని దేవునితో మాట్లాడుతున్నాడు. యెషయా ఒకసారి చూడండి. యెషయా చూడండి 33వ అధ్యాయము ఒకసారి చూడండి. దేవునితో ఎలా మాట్లాడుతున్నాడు అంటే 30వ అధ్యాయం 21వ వచనం చదవండి. యెషయా గ్రంథము 30 మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు. నాతో పాటు చెప్పండి. మీరు కుడి తట్టైనను, నాతో పాటు చెప్పండి. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు. దేవుని మాట. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయండి? దేవుడు నీ చెవులకు ఒక మాట చెప్తున్నాడు. నువ్వు కుడి తట్టు తిరగాల, ఎడమ తట్టు తిరగాల, నువ్వు ఎటు తిరగాలి, నువ్వు ఎటు వెళ్ళాలని దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. కొన్ని దినాల నుంచి వాక్యం ద్వారా కావచ్చు, దర్శనం కావచ్చు, కళ కావచ్చు, దేవుని సేవకం ద్వారా కావచ్చు, వాక్యం దేవుని గ్రంథంలో నుంచి కావచ్చు, దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు కుడికి వెళ్ళటానికి వీల్లేదు, ఎడమకి వెళ్ళటానికి వీల్లేదు. దేవుడు చెప్పిన త్రోవలోనే నువ్వేం చేయాలి? వెళితే అది నీకేంటో చెప్పినా శ్రేష్టము, ఆశీర్వాదం అనండి. ఒకసారి నీ మీదకి వరదలు వస్తాయి, వాన వస్తుంది, గాలి విసిరి నీ జీవితం మీద కొట్టిద్ది. కానీ నువ్వు గనక దేవుని వాక్యానికి లోబడి గనక నిర్ణయం తీసుకొని దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుస్తూ ఉంటే నీవు కూలిపోవు. నీ ఇల్లు ఏం కాదు, నీ సాక్ష్యం ఏం కాదు, నీ కుటుంబం ఏం కాదు. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల